తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం మద్దూరులంక గ్రామంలో ఉన్న దళితుల భూములు దళితులకు అప్పగించాలని భీమ్ దళిత ప్రజావేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు చొల్ల రాజు డిమాండ్ చేశారు. గత 50 సంవత్సరాల కాలంగా దళితుల ఆధ్వర్యంలో పశువుల మేత కోసం 15 ఎకరాల భూమిని వినియోగిస్తున్నామని తెలిపారు. గురువారం మద్దూరులంక గ్రామంలోని మాజీ సర్పంచ్ ఆకుల వీర వెంకట సత్యనారాయణ, గుమ్మడి రాంబాబు, కప్పల సుదర్శన్, కడియం చిరంజీవులతో కలిసి ఆక్రమణకు గురైన భూమిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత 50 సంవత్సరాల కాలంగా మద్దూరులంక గ్రామంలోని సర్వే నెంబర్ RS32 భూమిని ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి గ్రామంలోని దళితుల పశుగ్రాసం కోసం 15 ఎకరాల భూమిని వినియోగిస్తున్నామని తెలిపారు. పేరు చోళరాజు, జైబీన్ దళిత ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే ఇక్కడ కొవ్వూరు నియోజకవర్గం మద్దూరులంక లంక భూమి, ఈ లంక భూమి ఏంటంటే ఒక కులం మతం కాకుండా గ్రామం మొత్తం ఎలా ఎవరైతే గేదెలు ఉన్నాయో అవి పండించుకుని అప్పుడప్పుడు ఏదన్నా పాదులు పెట్టుకుని ఉండే విధంగా 82 నుంచి ఏదైతే ఇక్కడ ఉన్నారో లోకల్లో ఏళ్ళ పొజిషన్లోనే ఉంది ఇక్కడ భూమి. ఈ ఎన్ని 25 ఎకరాల 15 ఎకరాలు సుమారు ఈ గ్రామం అందరికీ కూడా కలిసి ఏళ్ళ పొజిషన్లో ఉంది. ఇక్కడ ఎవరో పొజిషన్లో లేని వ్యక్తి, బయట నుంచి వచ్చిన వ్యక్తి రాజకీయ పలుకుబడితో ఇవాళ అక్కడ గేదెల్ని వాటిని కూడా తొలగించేసి ఇక్కడ వచ్చి జేసీబీలతో దౌర్జన్యంగా ఇవన్నీ చేసేస్తున్నారు. ఎవరైతే మా యువకులు ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళని కూడా సమాధానం చెప్పకుండా నాకు ఆ రాజకీయ పలుకుబడి ఉందో లేదా ఆ విధంగా ఉంది ఈ విధంగా ఉందని చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో స్థానికంగా వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళ కాగితాల రూపంలో అధికార రూపంలో చూపించాలి. ఉన్న భూమి అంతా కూడా ఈ భూమి ఇక్కడ గ్రామస్తులదే, ఇదేది కులానికి కానీ మతానికి కాదు. మద్దూరులంక గ్రామానికి సంబంధించిన భూమే. మద్దూరులంక గ్రామం వాళ్ళకే ఉండాలి. ఇక్కడ ఏదైతే ఉన్నారో వీళ్ళ పాదులు లేకపోతే ఇక్కడ గేదెలు చేసుకుంటున్నారు, ఆ గేదెలు కూడా గడ్డి లేకుండా ఇష్టానుసారంగా అతను ఏ అధికారంతో చూశాడో అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అలాగే మేము RDO గారికి, కలెక్టర్ గారు కూడా కలుస్తాం. ఈ దళితుల పక్షాన్ని మా దళిత ప్రజా సంఘాలు అన్నీ కూడా ఉంటాయని, అలాగే మీడియా మిత్రులకి, అలాగే ఇక్కడ ఉన్న అందరూ కూడా రైతులు అందరూ కూడా ఇక్కడ ఈ మద్దూరులంక ప్రజలందరికీ కూడా సపోర్ట్ చేయాలని, అలాగే దళిత ప్రజా సంఘాలందరికీ కూడా తెలియజేస్తున్నాం. అలాగే ప్రభుత్వం ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో దీనిపై దృష్టి పెట్టలే. ఇక్కడ ఏదైతే కాగితాలు ఉన్నాయన్నారో ఖచ్చితంగా అవి చూపించాలి. ఒకవేళ ఇక్కడ గేదెలకి ఆటంకాలు కలిగించి ఆ నష్టం కూడా ఇక్కడ రైతులకు ఇవ్వాలని కోరుకుంటూ ఈ దళిత ప్రజా సంఘాలు అన్నింటి తరఫున కూడా మద్దూరులంక ప్రజలకు మేము మద్దతుగా ఉంటామని తెలియజేసుకుంటూ జై భీమ్ మీ చోళరాజు. మాది మద్దూరులంక గ్రామం, తూర్పుగోదావరి జిల్లా, వారపల్లి, కొవ్వూరు మండలం. మాకు జరిగింది అన్నీ ఏంటంటే మా తాత ముత్తాతల కానీ ఈ పొలం అంతా మా దగ్గర ఉండేది. ఈ 15 ఎకరాల బిట్టు కూడా, అందులో పశువులు కానీ శుభ్రంగా మేపుకునే వాళ్ళు తిరుగువాళ్ళు. ఈ రాందాన్ని రైతులు కాదని మొత్తం ఆక్రమణకు వచ్చాడండి. అది ఎలా జరిగిందంటే యాక్సిడెంట్ అది చనిపోయారు, ఇంకొక ఇద్దరు వాళ్ళతో పాటు చచ్చిపోయారు నార్మల్ డెత్లో. ఈ విషాదం గ్రామం అంతా కూడా విషాదంలో ఉంది. ఈ అదును చూసి రైతు గారు వచ్చి మొత్తానికి దీన్ని ఆక్రమణ చేసి దువ్వేసాడండి. ఈ వేళ మేము చూసుకున్నాం దీన్ని, తోటలోకి వచ్చి ఆఫ్ చేసామండి. జరిగింది ఇది. ఎవరండి ఆయన? ముల్లపూడి సుబ్బారావు అని ఒక రైతు అండి. సుమారు ఎంత అండి ఇది? 15 ఎకరాలు బిట్టు ఉంటుందండి. ఉంటుందండి. ఎప్పుడో మా తాత ముత్తాన్ని కూడా గేదెలు అయ్యి మేపుకునేవారు ఇక్కడ. పంటకాలం లేదు కానీ దాడి మేత లేకపోయినా ఆ నీళ్ళు తాగి ఇక్కడ చెట్ల కింద పడుకుని అది లేకుండా చేశారండి ఈవేళ. ఇప్పుడు ఆయన మాకు ఉన్నది ఇది. ఇక్కడ ఆయన అడుగుతుంటే ఏమంటున్నాడండి ఆయన? నేను పట్టా రాయించుకున్నా, నాకు పట్టా అక్కడ తెచ్చానండి. మరి అక్కడ ఇచ్చారో మాకు తెలియదు. ఎవరిచ్చారు ఆయనకి పట్టా? గతం ఎవరిచ్చారో మాకు తెలియదండి. గతంలో ఒక అతను రైతు వచ్చాడు ఇక్కడికి, నాదని వచ్చాడు. నాదని మేము వెళ్ళాం గ్రామం, నాదని సొసైటీ వచ్చింది. అప్పుడు ముగ్గురిని కూర్చోబెట్టి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే అందరూ కూర్చున్నారు. కూర్చొని ఏం చేశారంటే, రైతు మీ ఇక్కడ ఏమీ లేదు, పక్క తప్పుకోండి. దళితులు మమ్మల్ని కాకేసి సొసైటీ ఉంది, మీ మొబైల్ ఇద్దరు కలిపి అప్పుడు దూరం మేపుకొని పచ్చుకోండి, గొడవలు ఏం పడవద్దని చెప్పాను. అప్పుడు నుంచి అలాగే పోతున్నాం ఐకమత్యంగా. ఇంతవరకు మాకు ఏ గొడవ లేదు. ఇప్పుడు అలాగే పోతున్నాం. గ్రామం అంతా కూడా ఐక్యంగానే ఉంటుంది. ఈ భూమి మీద ఎంతమంది జీవనాలు? 200 కుటుంబాలు ఉన్నాయండి. ఈ తర్వాత పశువులన్నీ కూడా ఇక్కడికి వస్తాయి. 200 సుమారు ఉంటాయి ఆ జీవాలు. అది శుభ్రంగా తింటాం, ఇక్కడ పడుకుంటూ ఈ రకంగా ఉంటాయి దోళ్ళు. నీళ్ళు లేకుండా చేశారు ఇవాళ. మాకు నీళ్ళు అలాగలేదు. ఈ గోదావరి వాటికి కూడా లేకుండా చేశారు ఇప్పుడు. అదే జరిగింది. అసలు 10 ఎకరాల చేను ఉంది ఎదర దీని పక్కన. దాన్ని బట్టి దీన్ని కలుపుకుంటే దీన్ని కూడా లాగుకుంటూ వచ్చేసారు. మా భూమి మాకు అప్పచెప్పాలండి. 20 వేలు కొద్ది మా పశువులు తిరుగుతాయి. రేపు కలుస్తామండి. MROని, RDOని వీళ్ళందరినీ కూడా కలుస్తామండి. సుమారు మా తాతల గారి నుంచి ఉందండి. 40-50 సంవత్సరాల నుంచి కూడా ఇదే మాకు దోళ్ళ తిరుగుతాయి ఇక్కడ. వ్యవసాయానికి ఎలా పనులు దోళ్ళకేనండి వచ్చాక.
ఇంకోళ్ళు మాట్లాడు. జై భీమ్. నా పేరు చిరంజీవి మద్దూరులంక. నాది దళిత కుటుంబం. మా తాతల కాంటి భూమి ఇది. నేను పుట్టకముందు మా తాతల కాని ఉన్న భూమి అండి ఇది. అయితే ఈ భూమిని గత బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజుకి మేము లంక బాగు చేసుకుని ఆ పుల్లలో ఆయన పుట్టినరోజు సందర్భంగా మా గ్రామం అంతా భోజనాలు ఏర్పరచుకున్నాం. అది మా గ్రామం అందరికీ సహకారంతో మేము చేసుకున్న భూమిని మేము కర్రలు నరుక్కుని బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజుకి మేము ఆ డబ్బులు తీసుకుని మా గ్రామం అంతా కూడా పుట్టినరోజు మేము గ్రాండ్గా చేసుకున్నాం. అప్పుడు గతంలో ఈఆర్ఓ గారు వచ్చారు. పొలాలు నరుకుతున్నారు ఏంటమ్మంటే, మా లంక మేము నరుక్కుంటే మీకు ఇబ్బంది ఏంటంటే ఆయన వెళ్ళిపోయారు. అప్పుడు ఏ ఇబ్బంది లేదండి. మరి ఈలోగా ఈ సుబ్బారావు గారు అని ఒక పురుషత్వెల్ నుండి వచ్చి మరి ఆయన కొన్న భూమి 10 ఎకరాల భూమి అయితే మా దళితుల భూమిపై మా దోళ్ళ తిరిగి మా చిన్నప్పటి నుండి మా తాతల కానివ్వండి భూమిని ఇవాళ నాదని వస్తున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ అన్నదే నాకు మరి నేను ఎంత లెక్కనే ఈ భూమి కోసం వెళ్తానని అడుగుతున్నానండి. ఎందుకంటే ఇది ఈ భూమి మేము పుట్టకముందు ఉన్న భూమిని ఈ చెట్లు గట్ట మేము నరికినాయండి. ఆయన ఏంటంటే నైట్ బిజ్జి మీద మిషన్ వస్తా పర్మిషన్ లేదు. అయితే పంటలు తీసుకొచ్చి పంటల మీద మిషన్లను తరలించాడు. గ్రామంలో వస్తే మేము చూద్దామండి. గ్రామంలోని మిషన్లు రాకుండా పంటల మీద మిషన్లు తెచ్చి దింపితే మాకు తెలియలేదండి. అయితే దానికి తగ్గట్టు ఇద్దరు మా ఊళ్ళో అంటే మేమందరం అన్నతమ్ముళ్ళే ఉంటామండి. మా గ్రామం ఆ క్యాస్ట్తో పని లేదు. మేమందరం అన్నతమ్ముళ్ళే ఉంటాం మా ఊరు. అయితే మాకు చిన్న విషేదం జరుగుతాం వల్ల ఊరందరూ అక్కడ చూసి ఈయన ఇదే అవకాశమని పంటల మీద నైట్ 4 మిషన్లు దింపి మళ్ళీ మేము యథావిధిగా మేము ఎప్పుడైతే గొడవకు వచ్చామో వాటిని తరలించి ఒక మిషన్ అయితే అక్కడ మీరు చూసారు కానీ వచ్చి దారిలో ఓ మిషన్ అక్కడ పెట్టారు. మిగతా మిషన్లే నైట్ ఆయన రేపు మేము గొడవ చేస్తున్నామని తెలిసి నైట్ మిషన్ల పంటల మీద ఆయన తరలించాడు. మా భూములు మాకు కావాలండి. అది మేము చేసి డిమాండ్. ఇక్కడ 83 నుంచి 81 నుంచి 1981 నుంచి మేము పన్నులు కడుతూ వచ్చాము. RS నెంబర్ 32 సర్వే నెంబరే దానికి ఆనుకున్న లంక ఇది. దానికి కూడా పన్నులు కడుతూ వచ్చాం. మున్సికరణలో పన్నులు తీసుకున్నారు 90 ఓట్లను. అక్కడి నుంచి పన్నులు ఆపేశారు. అక్కడి నుంచి కూడా మా స్వాగంలో ఉంది. అప్పటి నుంచి మేము చేస్తుంటే మొదలపూడి సుబ్బారావు గారని పురుషత్మల్లి వచ్చి నాది అంటున్నాడు. అప్పుడున్న ఒక జమీందారికి పట్టా కూడా ఏమీ లేదు. దొంగ పట్ట పుట్టించని మాతో చెప్తాం. మేము నమ్ముతులేదు. ఇది మాకు రైట్స్ ఉన్నాయి. ఏలువారు దయించి ఆర్డో గారు కూడా పిటిషన్ పెట్టాం. వాళ్ళు దయించి మా పశువుల మేతకి ఈ భూమి 15 ఎకరాలు మాకు ఇప్పించమని కోరుతున్నాము. దయచేసి మా గ్రామానికి ఏమీ లేదు కాబట్టి ఇదే ఆధార్ కాబట్టి మాకు ఇప్పించడానికి కోరుతున్నాం. మీరు టీవీ వాళ్ళు ఎమ్మెల్యే గారిని కలుస్తారా ఈ విషయం? కలుస్తామండి. ఎమ్మెల్యే గారికి లెటర్ ఇస్తామండి. ఇదిగో లెటర్ ఇస్తాం. ఎమ్మెల్యే గారు లెటర్ ఇస్తాం. ఆర్డీఓ ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ అందరూ కూడా ఓ నిమిషం తాగి ఇట్ల కింద కొడుకున్నాయి. మీడియాకి ధన్యవాదములు, సభకి ధన్యవాదములు. మద్దూరులంక గ్రామానికి అనుసరించి ఉన్నటువంటి ఈ లంక భూమికి పూర్వం మా తాతల నాటి నుంచి కూడా ఈ భూమి మా దళిత కుటుంబానికి చెందినది. అటు నుంచి గ్రామస్తులందరూ కూడా ఒక ఐక్యతతో దీన్ని పశువుల మేతకి ఉంచుకోవాలని చెప్పి అందరూ ఒక పశువుల మేత కింద ఉంచుకున్నారు. దీన్ని ముల్లపూడి సుబ్బారావు గారు అని ఒక రైతు 10 ఎకరాల సైట్ కొనుక్కొని పొలం కొనుక్కొని దాన్ని బట్టి కాదనకుండా ఇక్కడ మా భూమి కూడా మా సొసైటీ భూమి కూడా పశువులకి ఎటువంటి మేత లేకుండా చేస్తున్నారు. అలాగే మా దళితులకి మా మద్దూరులంక గ్రామస్తులందరికీ కూడా ఈ భూమి మా పశువులకి మా గ్రామస్తులకి ఇంతమంది కుటుంబాలు ఉన్న మా అందరికీ కూడా చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.